హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु हरे कृष्ण। ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 28వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు 9వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు నంద మహారాజుని వరుణ లోకము నుండి రక్షించుట అనేటువంటి అధ్యాయము. సో ఇది నేర్చుకుందాం మనం ఈరోజు. 9వ శ్లోకము. శ్రీ సుఖం వాచ ఏవం ప్రసాదిత కృష్ణో భగవాన్ ఈశ్వరేశ్వరః ఆదాయ గాత్ స్వపితరం బంధూనాం చావహం ముదం. శాంతకుమారి మాతాజీ చదవండి అనువాదం భాష్యం.
హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ నడపడమ సుఖదేవ గోస్వామి పలికెను. ఈ విధముగా దేవదేవుడు పరమేశ్వరుడునగు శ్రీకృష్ణుడు వరుణునిచే ప్రసన్నుడై తండ్రిని తీసుకుని గృహమునకు తిరిగి వచ్చాను. వారిని గాంచి సర్వులు పరమానంద భరుతులై భాషం. ఈ లీల యందు శ్రీకృష్ణుడు సర్వైశ్వర్యునిగా తన స్థితిని ఉదాత్తముగా ప్రకటించాడు. జలదేవత యగు వరుణుడు అమిత శక్తి సంపన్నుడు అయినను అతడు ఆనందముతో కృష్ణ జనకునైనను పూజించాడు. జనకునైనను పూజించాడు. ఇక స్వయంగా కృష్ణుని అర్చించుటకు గురించి నేరుగా చెప్పనేలా. హరే కృష్ణ. నందస్త్వతీంద్రియం దృష్ట్వా లోకపాలా మహోదయం కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితో బ్రవీత్. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సముద్రలోక పాలకుడగు వరుణుని మహా ఐశ్వర్యమును తొలిసారి చూచిన వాడై నందమహారాజు ఆశ్చర్యచకితుడయ్యెను. వరుణుడు అతని భృత్యగణము వినమ్రముగా శ్రీకృష్ణుని ఆదరించిన విధమును కూడా గాంచి అతడు అచ్చెరు పొందెను. దానినంతటినీ అతడు బంధుమిత్రులకు వివరించెను. హరే కృష్ణ ప్రభుజీ. ते चौत्सुक्यधियो राजन् मत्वा गोपास्तमीश्वरम् अपीना स्वगतिं सूक्ष्माम् उपाधास्यादधीश्वरः. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యము అడప శ్రీదేవి మాతాజీ చదవండి. శ్రీదేవి మాతాజీ చదవండి. అనువాదం చదవండి. 11దే కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. రాజా, వరుణునితో శ్రీకృష్ణుడు చేసిన లీలలను వినినంతట గోపాలురు శ్రీకృష్ణుడు నిక్కముగా భగవంతుడనియే భావించి చిత్తములు ఉత్సుకతో నిండగా ఆ దేవదేవుడు తన దివ్య పదములను మనకు ఒసుగునా అని తలచిరి. భాష్యము. తన తండ్రిని రక్షించుటకు శ్రీకృష్ణుడు వరుణలోకమునకు వెడలిన విధములను వినినంతట గోపాలురు ఉత్తేజభరితులేరి దేవదేవునితో కలిసి ఉన్నామని అకస్మాత్తుగా గుర్తించిన వారై వారు ప్రస్తుత జన్మము ముగిసిన పిమ్మట తమ శుభగమ్యమును గురించి తమలో తాము ఆనందముగా ఆలోచించసాగిరి. హరే కృష్ణ. इति स्वानं स भगवान् विज्ञायाखिल दृक्स्वयं संकल्पा सिद्धये तेषां कृपायैतदचिन्तयत्. లక్ష్మీ శ్రీనివాస్ మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దేవదేవుడకు శ్రీకృష్ణుడు సర్వదర్శి కనుక గోపాలు తలంచు విషయమును సహజముగానే తెలుసుకొనెను. అభీష్టమును తీర్చుట ద్వారా వారి ఎడ దయను చూపగోరి అతడు ఇట్లు తలచెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. జనో వై లోకయే తస్మిన్ న విద్యా కామ కర్మభి ఉచ్ఛావచాసు గతిషు న వేద స్వాం గతిం భ్రమన్. ప్రభావతి మాతాజీ మీరు అనువాదం చదవండి. సుబ్బరత్న మాతాజీ భాష్యము మొదటి పారాగ్రాఫ్, చందన మాతాజీ భాష్యము రెండో పారాగ్రాఫ్, శశికళ మాతాజీ భాష్యము మూడో పారాగ్రాఫ్ వరకు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు తలిచెను నిక్కముగా ఈ జగత్తునందు జనులు ఉచ్చనీచ గమ్యములందు పరిభ్రమించుచుందురు. తమ కోరికలను అనుసరించి వండించిన కర్మల వలనను అవిద్య చేతను వారి గమ్యములను పొందుచుందురు. ఈ విధముగా వారు తమ నిజ గమ్యము నెరుగుకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. భాష్యము. నిత్యముక్తులకు
శ్రీ బృందావన వాసులకు ఈ శ్లోకము ఎట్లు అన్వయించెనో శ్రీల జీవగోస్వామి విపులముగా వివరించిరి. శ్రీమద్ భాగవతము యొక్క మూల తాత్విక సిద్ధాంతములలో ఒకటి ఏమనగా యోగమాయకు మహామాయకు భేదమున్నది. మొదటిది ఆధ్యాత్మిక జీవస్థితి కాగా తరువాతిది భౌతిక జీవస్థితి. శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తి పూర్ణ సర్వజ్ఞ పరతత్వము అయినప్పటికీ ఆధ్యాత్మిక జగత్తునందలి అతని అంతరంగికులు అతని ఎంతగా ప్రేమింతురనగా తమ ప్రియపుత్రుడు మిత్రుడు ప్రియునిగా ఆ దేవదేవుని వారు గాంచెదరు. ఆ రీతిగా వారి పారవస్య ప్రేమ భక్తి ప్రపత్తుల సీమలను దాటును. శ్రీకృష్ణుడు ఎల్ల లోకములను దేవదేవుని విషయమున వారు మరుతురు. ఆ విధముగా వారి విశుద్ధ సన్నిహిత ప్రేమ అనంతముగా విస్తరించును. శ్రీకృష్ణుని నిస్సహాయ బాలునిగా అందమైన సరిజోడిగాను లేదా మిత్రునిగాను తలుచుచు వారు చేసేటి కార్యములను అవిద్యకు శ్రీకృష్ణుడి దేవదేవునిగా ఎరగుకుండుట గురుతని ఎవరేని భావించినను బృందావన వాసులు మాత్రం శ్రీకృష్ణుని ఎడ ఐశ్వర్య భావమును విస్మరించిరి. అతని అనంత సౌందర్యము పైననే తమ దృష్టిని కేంద్రీకరింతురు. అట్టి అపార సౌందర్యమే అతని రూపసారము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నిజమునకు శ్రీకృష్ణుని పరమేశ్వరుని గాను భగవంతుని గాను వర్ణించుట దాదాపుగా ఒక రాజనీతిజ్ఞ విశ్లేషణ వంటిదే అగును. అది శక్తికి నియంత్రణకు అన్వయించబడును. ఒక వ్యక్తి వేరొక ఉన్నత వ్యక్తికి ప్రేమతో సంపూర్ణ శరణాగతుడు కానప్పుడే శక్తి అధికమగును గురించి విశ్లేషణ ప్రధానమైనది కాగలదు. అనగా నియంత్రణకు విరోధం కలిగినప్పుడే ఆ నియంత్రణము స్పష్టంగా గోచరించుట లేదా అనుభవంలోకి వచ్చుట జరుగును. ఉదాహరణకు చెప్పవలను పుణ్యాత్ముడు పుణ్యాత్ముడు పట్టణమునకు లోబడి ఉండు వాడనగును. పౌరుడు పోలీసును మిత్రుడుగాను శ్రేయోభిలాషగాను చూచును. కానీ నేరస్తుడు అతన్ని శిక్షాచిహ్నముగా గాంచును. ప్రభుత్వ చట్టముల ఎడ ఉత్సాహం కలిగిన వారు ప్రభుత్వము తమను నియంత్రించు అనడిని భావింపక తమకు తోడ్పడుచున్నదని తలంతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధముగా శ్రీకృష్ణుని సౌందర్యంచే లీలలచే పూర్తిగా ముగ్ధులు కాని వారే అతనిని నియామకునిగాను భగవంతునిగాను గాంచుదురు. శ్రీకృష్ణునితో పూర్ణ ప్రేమ ఎందున్నవారు ఉదాత్తము ఆకర్షణీయమునగు అతని లక్షణములపైననే పూర్తిగా మనస్సును కేంద్రీకరించరు. అతనితో గల సంబంధ స్వభావంచే వారు అతని నియామ శక్తిని అంతగా పట్టించుకున్నారు. ప్రజవాసులు శ్రీకృష్ణ లీలలందు తరచుగా అతనిని భగవంతుడని స్మరించుట గుర్తుకు తెచ్చుకొనుట వంటి భగవద్భావన ఎందలి అల్పస్థితులను దాటిరే గాని వాటిని పొందలేదని తెలుపుటకు ఇది ఒక చక్కని నిదర్శనం. కృష్ణుని తమ మిత్రునిగా ప్రియునిగా చూచుటలో సంపూర్ణంగా లగ్నము చెంది వారు అట్టి స్మరణ కలిగినందులకు మిగుల అచ్చరు వందుచుండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరిత మాతాజీ, మీరు కామ పారాగ్రాఫ్ చదవండి. కామ అనే పారాగ్రాఫ్ ఉంది కదా, అది చదవండి. లక్ష్మీజీ మాతాజీ తర్వాత ఈ జగత్తునందు పారాగ్రాఫ్ చదవండి. పాషాం లక్ష్మీ మాతాజీ మీరు శ్రీకృష్ణుని పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండప్రణం ప్రభుజీ. కామ అను పదము ఆచార్య ప్రకారము భౌతికేచ్ఛను లేదా తీవ్రమగు భౌతిక వాంఛతో సాదృశ్యము కలిగినట్టి గాఢమగు ఆధ్యాత్మిక కోరికను సూచించుటకు వాడబడును. భౌతికేచ్ఛ స్వార్థపూరితము స్వీయ భోగయుతము కాగా ఆధ్యాత్మిక కోరిక స్వార్థరహితమై కేవలము భగవంతుని ప్రీత్యర్థమే అయి ఉండును. ఈ రెండింటి నడుమ ఇట్టి మూల భేదము ఉండనే ఉన్నది. ఈ విధముగా బృందావన వాసులు తమ దిన కలాపములను కేవలము తమ ప్రియమైన కృష్ణుని ఆనందము కొరకే వనరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఈ జగత్తునందు శ్రీకృష్ణావతారం యొక్క ప్రయోజనం అంతయు జీవులను భగవద్ధామం వైపునకు ఆకర్షించుటయేనని తప్పక గుర్తుంచుకొనవలెను. దీనికి రెండు విషయములు అవసరమగును. అవి ఏమనగా
అతని లీలలు ఆధ్యాత్మిక పూర్ణత్వం యొక్క సౌందర్యమును ప్రకటించుట. ఈ జగత్తునందలి బద్ధజీవులకు అవి ఏదో ఒక రకముగా సంగతములని తోచి వారు వాటి ఎడ ఆకర్షితులగుట. శ్రీకృష్ణుడు నటుని వలె వర్తించునని శ్రీమద్ భాగవతము తరచుగా పలికినది. తన నిజభక్తులను అతడు నిస్సందేహముగా నాటకమునందే నియోగించును. ఈ జగత్తునందలి జనులు నిక్కముగా తమ చరమగమ్యము నెరుగరని ఈ విధముగా శ్రీకృష్ణుడు తనలో తాను తలచెను. ఈ జగత్తునందు గోపాలుల వలె నటించుచున్నట్టి నిత్యముక్తులకు తన అనుయాయుల గురించి కూడా అతడు సరసధోరణిలో అట్లే తలచెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. శ్రీకృష్ణుని యొక్క ముక్త అనుయాయులు అన్వయించినప్పుడు ఈ శ్లోకం నందు స్పష్టంగా రెండు అర్థములు స్ఫురించుటతో పాటు ఆ దేవదేవుడు ఇచ్చట సాధారణ జనులను గురించి సూటి అయిన వివేచనాత్మక ఆలోచన కావించినాడు. వాస్తవమునకు విశ్వమంతటను పరిభ్రమించుచున్నట్టి బద్ధజీవులకు అన్వయించినప్పుడు జనులు అజ్ఞానవశమున ఆ కామవశమున వర్తించుచున్నారనేది అతని వచనములకు గహనమైన ఆధ్యాత్మిక భావన ఏదీనూ లేదు. జనసామాన్యము కేవలము అజ్ఞానులైన తమ చరమ లక్షణమును గూర్చి గంభీరంగా తలపకుందురు. కొన్ని సరళమగు పలుకులతో గంభీరము జటిలమగు విషయములను తెలుపుటలో శ్రీకృష్ణుడు సహజంగానే అతి సమర్థుడు. పలువురు జనులు తలుచుచున్నట్లుగా భగవానుడు శుష్కమగు శక్తి స్వరూపము, ఇంద్రియాతీత వస్తువు, తేజ పుంజనము లేదా శూన్యము కాకపోవుట మన అదృష్టమనియే చెప్పవచ్చును. యథార్థమునకు అతడు రూపగుణమయుడ పరమాద్భుత దేవదేవుడు. మనం ఏదియూ చేయగలమో నిక్కముగా దానిని అతడు శ్రేష్టవంతంగా నిర్వహించగలడు. అతని దివ్యమగు వాగ్ధోరణిచే ఇది నిరూపితమైనది. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. సో నిన్న మనం చూసాం ఏ విధంగా అయితే కనుక నందమహారాజు ఆయన ఆ యొక్క ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి రోజు పారణ చేయటం కోసం అని చెప్పేసి తెల్లవారుజామున సూర్యోదయం అవ్వక ముందే ఆయన ఏం చేశారు, యమునా నది జలాల్లోకి ఆయన ప్రవేశించడం జరిగింది. సో వరుణుడి యొక్క భృత్యుడు ఒకడు ఏం చేశాడు అని అంటే కనుక నందమహారాజును వెంటనే బంధించి వరుణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన అరెస్ట్ చేసి వరుణుడి దగ్గర పెట్టారనమాట. సో అక్కడికి ఏమిటి, అందరూ కూడా వెళ్ళారు. మిగతా గోపులు, నందమహారాజు అందరూ కూడా స్నానం చేయడానికి అక్కడికి వెళ్ళారు. కానీ ఏమైంది, అక్కడ వెళ్ళిన తర్వాత నందమహారాజుని ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు, వరుణుడి యొక్క సేవకుడు అన్నమాట. సో మిగతా వాళ్ళందరూ కూడా నందమహారాజు ఇక్కడ ఏమన్నా యమునా నదిలో మునిగిపోయారా అని చెప్పి భయపడి వెంటనే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు, రామ కృష్ణ అని చెప్పి పిలుస్తారు బలరాముడిని, కృష్ణుడిని. సో కృష్ణుడు వెంటనే వాళ్ళు గట్టిగా అరిస్తే గనక వెంటనే ఏమైందని చెప్పి అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే విషయం ఆయనకి తెలిసి వెంటనే ఆయన కూడా యమునా నది జలాల్లో ప్రవేశించి వరుణలోకానికి వెళ్ళారు. వరుణలోకానికి వెళ్తే వరుణుడికి తెలుసు కదా ఎవరు వచ్చింది, ఎవరు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి. ఆయన వెళ్ళక ముందే తెలుసు ఎవరు, ఈయన తీసుకొచ్చింది ఎవరు, నందమహారాజుని తీసుకొచ్చారు, కృష్ణుడి యొక్క తండ్రి ఈయన అని చెప్పి తెలిసి కృష్ణుడు వెళ్ళక ముందే ఆయన్ని ఒక రత్న సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టారు. కృష్ణుడు వచ్చిన వెంటనే ఆహా నా జన్మ సార్థకం అయ్యింది అని చెప్పి ఆయనకి ప్రార్థనలు చేసి, సో మీ తండ్రి గారిని నేను ఇక్కడే ఉంచాను, నా యొక్క సేవకుడు తెలియకుండా తప్పు చేశాడు, సేవకులు చేసినటువంటి తప్పుకి నేనే బాధ్యుని, యజమానిని, కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పేసి కృష్ణుని ప్రార్థిస్తారన్నమాట. ప్రార్థించి మీ తండ్రి గారిని తీసుకుని వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు. సో తెలుసుకున్న తర్వాత ఇంకా తండ్రి గారిని తీసుకుని మళ్ళీ కృష్ణుడు ఏం చేశారు, వరుణలోకం నుంచి మళ్ళీ బృందావనం వచ్చేసిన తర్వాత బాగుంది, అంతా బాగుంది. వచ్చేసిన తర్వాత నందమహారాజు చూశారు కదా ఆయన మొత్తము అక్కడ వరుణలోకంలో ఎంత ఐశ్వర్యం, ఎంత బ్రహ్మాండంగా ఉంది ఐశ్వర్యం, అదంతా కూడా చూశారు. మొట్టమొదటిది అంత ఐశ్వర్యం చూడడము చాలా ఆశ్చర్యం కలిగించింది ఆయనకి. తర్వాత రెండవది ఏమైంది, అంతటి ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశారు, నందమహారాజును రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి గౌరవ మర్యాదలు అవన్నీ కూడా చేశారు. మూడవది అంతకన్నా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటి, ఎప్పుడైతే కనుక కృష్ణుడు వచ్చారో ఆయన వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి కృష్ణుడికి ప్రార్థనలు చేసి మీ తండ్రి గారిని తీసుకెళ్ళండి, క్షమించండి అని చెప్పి కృష్ణుడికి
నందమహారాజునిచ్చి పంపించేశారు. ఈ మూడవది ఇంకా చాలా ఆశ్చర్యం కలిగించింది ఎవరికి? నందమహారాజు. సో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అందరూ కూడా నందమహారాజు దగ్గరికి వస్తారనమాట. బాబా, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏమైంది? మీరు యమునలో స్నానం చేయడానికి వెళ్ళారు కదా, మీరు మునిగిపోయారు కదా యమునలోకి, ఎక్కడికి వెళ్ళారు? మరి వెంటనే మన లాల కృష్ణుడు కూడా వచ్చాడు కదా, కృష్ణుడు వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చారు కదా, అసలు ఏం జరిగింది? ఎలా వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఎలా వచ్చారు? ఎందుకంటే ఎవరికైనా నదిలో మునిగిపోయారంటే కనుక మళ్ళీ వెనక్కి రారు కదా ఇంకా. మరి నందమహారాజు వెనక్కి వచ్చేసారు. సో ఏమైంది ఏమైంది అని చెప్పేసి అందరూ కూడా నందమహారాజు చుట్టూ చేరి అడగడం మొదలు పెట్టారనమాట. సో అందరూ అలాగా అడుగుతూ ఉంటే కనుక అప్పుడు నందమహారాజు చెప్పడం మొదలు పెట్టారనమాట. సో నేను ఇలాగా స్నానం చేయడానికి అందులోకి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే వరుణుడి యొక్క సేవకుడు వచ్చి నన్ను బంధించేసి వరుణలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. సో నేను వరుణుని కలిశాను. వరుణుడి యొక్క ఆ వైభవం అలా ఉంది, ఇలా ఉంది, ఆయన యొక్క ప్యాలెస్ ఇలా ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది వరుణుడికి నేను వెళ్ళిన తర్వాత నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళినా సరే నన్ను ఏమీ అనలేదు. నన్ను ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టారు. ఇదంతా కూడా బాగానే ఉంది. ఎప్పుడైతే కనుక మన లాల, కృష్ణుని ఏమంటారు, లాల అంటారు కదా నందబాబా. సో మన లాల ఎప్పుడైతే వచ్చారో అక్కడ ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా ఏం చేశారు? కృష్ణుడికి అందరూ నమస్కారాలు చేశారు. నమస్కారం చేసి వెంటనే నన్ను క్షమించండి, మా సేవకుడు నన్ను ఇలాగా బంధించి తీసుకుని వచ్చేసారు మీ నాన్నగారిని. సో వెంటనే తీసుకుని వెళ్ళండి, మమ్మల్ని క్షమించవలసింది. ఈ రోజు మా జీవితం ధన్యమైపోయింది, మీ యొక్క దర్శనం కలిగింది, మా లోకానికి మీరు వచ్చారు అని చెప్పేసి ఇదంతా కూడా వరుణుడు ఏవైతే కనుక విషయాలు చెప్పారో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గోపులు గోపబాలురు అందరికీ కూడా నందమహారాజు చెప్పారనమాట. సో ఇంతకు ముందు అధ్యాయంలోనే చూసాం, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన తర్వాత అక్కడ ఉన్న గోపులందరూ కూడా వచ్చి నందమహారాజును అడుగుతారు, అసలు ఎవరు కృష్ణుడు, ఎవరు నిజంగానే దేవుడా, ఏంటి, ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా కూడా అడిగారు. అప్పుడు గర్గముని చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నందమహారాజు చెప్పారు వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారు, ఇంకేమిటి, కృష్ణుడే దేవాది దేవుడు, నారాయణుడితో సమానం ఈయన. సో నారాయణుడే మనతో పాటు ఉన్నారు నందమహారాజ్ కుమారుడి కింద, కాబట్టి మన అదృష్టం అని చెప్పి వాళ్ళే అనుకున్నారు ఇదంతా కూడా. ఎప్పుడైతే ఈ యొక్క వృత్తాంతం జరిగిందో ఇంక మళ్ళీ వెంటనే వాళ్ళకి నిదర్శనం దొరికిందనమాట. ఇంకా కృష్ణుడు నారాయణుడితో సమానమే, ఆయన దేవాది దేవుడు. సో మరి ఇప్పుడు వచ్చారు, ఆయన ఇక్కడ ఉన్నారంటే భౌతిక ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ కృష్ణుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మరి మనం కూడా వెళ్ళిపోతామా వైకుంఠానికి, వెళ్ళమా ఏంటి అని చెప్పి వీళ్ళందరికీ కూడా అనుమానం వచ్చిందనమాట. ఒక పక్కన వీళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా కూడా ఉంది, నారాయణుడు మనతో పాటు ఉన్నాడు, మన ఊర్లోనే ఉన్నాడు, మన ఇంటి పక్కనే ఉన్నాడు, చిన్నప్పుడు మా దగ్గరికి వచ్చి అలా ఆటలు ఆడుకున్నారు, మా ఇంట్లో వెనదొంగిలించారు, తిన్నారు, సో ఆయనకి ఇలా చేసాము అలా చేసాము అని చెప్పి ఓ పక్కన వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకో పక్కన మళ్ళీను నిజంగానే ఆయన మనం నేను అప్పుడప్పుడు ఏదో చిన్నప్పుడు ఈయన ఇలా తిట్టాను, ఇలా రావద్దని గొడవ పెట్టాను, సో కాబట్టి ఆయన నన్ను తీసుకుని వెళ్తారా లేదా దివ్య పదానికి ఏంటి అని చెప్పి వాళ్ళంతా కూడా మనసుల్లో వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు వాళ్ళందరూ కూడా, బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అందులో చాలా మంది అయితే కనుక నిత్యముక్తులు ఉంటారు, చాలా మంది అయితే కనుక పరిపూర్ణత సాధించినటువంటి వాళ్ళు, ట్రైనింగ్ అప్రెంటిస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. సో కానీ ఎక్కువ మంది ఎవరు ఉంటారు? ఫుల్గా నిత్యముక్తులే ఉంటారనమాట. సో కానీ ఏంటంటే కనుక వాళ్ళందరి హృదయాల్లో కూడా పరమాత్మ ఆయనే కదా. సో కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో ఏమని ఆలోచిస్తూ ఉన్నారు ఆయన? సో ఈ జగత్తులో జనులందరూ కూడా ఉచ్చ నీచ గమ్యాల్లో వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. కోరికలను అనుసరించి వాళ్ళు రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు, వాళ్ళ అవిద్య చేత రకరకాలైనటువంటి గమ్యాలని పొందుతూ ఉన్నారు. వాళ్ళకి నిజమైనటువంటి గమ్యం ఏమిటి అని చెప్పి తెలియకుండా వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. సో మనకి అనుమానం రావచ్చు అన్నమాట, అదేంటి అక్కడ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిత్యముక్తులే కదా, నిత్యముక్తులకి మళ్ళీ ఉచ్చనీచాలు ఏమిటి, మళ్ళీ తిరగడం ఏంటి? వాళ్ళందరూ కూడా భగవంతుడితో పాటు వస్తారు, లీల చేస్తారు, అదొక నాటకం లాంటిది. నీళ్ళలో అందరూ కూడా వాళ్ళ భాగం ఏదైతే ఉందో వాటిని పోషిస్తారు, మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. మరి స్వామి ఏంటి ఇక్కడ వీళ్ళ గురించి ఇలాగ ఆలోచించారు అని చెప్పేసి మనకి అనుమానం రావచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి జీవగోస్వామి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే రెండు రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి, ఒకటి ఏంటి యోగమాయ, ఇంకొకటి మహామాయ అన్నమాట. సో మొదటిది యోగమాయ అంటే కనుక అదేంటి ఆధ్యాత్మిక స్థితి అన్నమాట.
సో ఈ బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో, నిత్యముక్త జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే కనుక కృష్ణుడి యొక్క ఐశ్వర్యం గురించి వాళ్ళందరికీ కూడా తెలుసు. కృష్ణుడి యొక్క గొప్పతనం వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఏంటంటే కనుక ఆయన యొక్క గొప్పతనం ఎంత తెలిసినా సరే ఆయనకి వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడి మీద ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది ఇంకా చాలా ఎక్కువ అన్నమాట. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అని అంటే కనుక, ఒక చిన్న బకెట్ లోను మనం ఉప్పు వేస్తున్నాం అనుకోండి. మొదట్లో ఉప్పు వేస్తే కనుక ఏమవుతుంది, కొంచెం అది ఉప్పుగా అవుతుంది. ఇంకా ఉప్పు చాలా చాలా ఎక్కువ వేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, కొంతసేపటికి మొత్తం చాలా ఉప్పు నీళ్ళు అయిపోతాయి అవన్నీ కూడా. అవునా కదా? అదే ఒక నుయ్యి ఉంది, పెద్ద నుయ్యి ఉంది. ఆ నుయ్యిలో మీరు ఉప్పు వేస్తూ ఉన్నారు. ఎంత ఉప్పు వేసినా సరే ఆ నీళ్లు ఉప్పుగా అవుతాయా? ఎంత ఉప్పు వేసినా సరే ఆ నీళ్లు ఉప్పుగా అవ్వనే అవ్వవు. అలాగే మనలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కృష్ణుడి యొక్క ఐశ్వర్యం కొంచెం చూపిస్తే కనుక మనం ఆయన ఐశ్వర్యం పట్ల ఆకర్షితులు అయిపోతూ ఉంటాం. మనం అందరం ఆ బకెట్ నీళ్ళు లాంటి వాళ్ళం అన్నమాట. కానీ బృందావన వాసులు ఏంటంటే కనుక ఆ యొక్క నూతి లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళకి కృష్ణుడు ఎంత ఐశ్వర్యం చూపించినా, ఎంత గొప్పతనం చూపించినా ఏమవుతుంది, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అనేటువంటిది అలాగే ఉంటుంది. అది ఎప్పుడు కూడా మారదు. ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమ అన్నమాట. ఎన్ని కేజీలు ఉప్పు వేసినా సరే నూతిలో నీళ్ళు ఎలా అయితే కనుక ఉప్పుగా అవ్వవో, అదే విధంగా కృష్ణుడు తన యొక్క ఐశ్వర్యాన్ని ఎంత చూపించినా సరే బృందావన వాసుల్లో మనసులో కూడా ఎప్పుడు కూడా కృష్ణుడు ఎలాగ ఉంటారు, నా మిత్రుడు లేకపోతే కనుక నా యొక్క ప్రియుడు అనే వాళ్ళు ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటారన్నమాట. ఎంత ఐశ్వర్యం చూపించినా సరే. ఒక్కొక్కసారి ఐశ్వర్యం చూపించినప్పుడు వాళ్ళు ఒక్కసారి ఏమనుకుంటూ ఉంటారు, ఆహా నిజంగానే భగవంతుడేమో అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ వెంటనే ఏమనుకుంటారు, అయితే ఏంటి, మా ఫ్రెండే కదా, నా ప్రియుడు కదా, నా కుమారుడు కదా. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి, యశోదామాత కూడా నోట్లో చూసింది ఆవిడ, మొత్తం విశ్వం అంతా కూడా చూసింది ఆవిడ. చూసిన తర్వాత ఒక్కసారి ఆవిడ కూడా ఏంటి ఇవన్నీ చూస్తున్నాను నేను, ఈయన భగవంతుడా ఏంటి అని ఆవిడకి కూడా అనిపించింది. మళ్ళీ వెంటనే రెండవ సెకండ్కి ఏమైపోయింది, అయితే ఏంటి నా కుమారుడు అని చెప్పి మళ్ళీ పడుకోబెట్టేసుకుందాం. సో అలాగా వాళ్ళ యొక్క ప్రేమ ఎంత ఓవర్ పవర్ అయిపోతుంది అని అంటే కనుక కృష్ణుడు ఎంత ఐశ్వర్యం చూపించినా ఐశ్వర్యాన్ని వాళ్ళు పట్టించుకోరనమాట. అంటే ఏంటి, కృష్ణుడి యొక్క ఐశ్వర్యాన్ని కాకుండా వాళ్ళు కేవలము కృష్ణుడి కిందే వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారన్నమాట. సో అదే ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. సో ఒక వ్యక్తి సంపూర్ణ శరణాగతుడు కానప్పుడే అతని యొక్క శక్తి వాటి గురించి అతను ఆలోచిస్తాడు. శరణాగతుడు అయిపోయాడు అనుకోండి, ఎప్పుడు కూడా దాని గురించి వాడి యొక్క శక్తిని గురించి ఆలోచించాడు. మనకి ప్రేమ లేదనుకోండి, ప్రేమ లేకపోతే కనుక సో మనకి ప్రేమ లేదనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, నియంత్రణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కష్టంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే కనుక మనకి ప్రేమ ఉంటుందో మనం వాటి గురించి ఏం పట్టించుకోం, ప్రేమగా అవన్నీ కూడా చేసేస్తాం అన్నమాట. సో ఆ విధంగా కృష్ణుడి పట్ల వాళ్ళకి అంతటి ప్రేమ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇతి సంచింత్య భగవాన్ మహాకారుణికో హరిః దర్శయామాస లోకం స్వం గోపానాం తమసః పరం. శాంతి మాతాజీ చదవండి. కృష్ణ ప్రభుజీ, పేజ్ నంబర్ ప్రభుజీ 395, 14వ శ్లోకం. హరే కృష్ణ. ఈ విధముగా పరిస్థితిని గూర్చి గంభీరముగా ఆలోచించిన వాడై కర్మ కరుణామయుడగు హరి తమస్సునకు ఆవలయున్నట్టి తన లోకమును గోపులకు దర్శింపజేశాను. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదుల వారి భాష్యం. ప్రపాదికి జై. పరతత్వము తన నిత్యధామమునందే వసించి ఉండునని
ఈ శ్లోకము వలన స్పష్టపడినది. మనమందరము శాంతి సౌందర్యములతో పరివృత్తులమై సాధ్యమైనంత సుఖముగా జీవింప యత్నించదము. కనుక మన సృష్టికర్తయగు భగవాన్ని మరియు భగవద్ రాజ్యమని జనులచే పిలువబడు పరమ సుందర సుఖమయ ధామమును తర్కము పేరిట మనం ఎట్లు విరోధించగలము? హరే కృష్ణ. సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మా జ్యోతి సనాతనం యత్తి పశ్యంతి మునయో గుణపాయే సమాహిత. నాగం సునీతమత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. అనంతము, జ్ఞానపూర్ణము, సనాతనమునైన సత్య ఆధ్యాత్మిక తేజస్సును శ్రీకృష్ణుడు వెల్లడి చేసెను. చిత్తము గుణరహితమైనప్పుడు మునులు అట్టి ఆధ్యాత్మిక అస్తిత్వమును సమాధి స్థితి అందు గాంచగలరు. భాష్యము. బృందావన వాసులకు శ్రీకృష్ణుడు స్వధామమగు కృష్ణలోకమును వెల్లడి చేసినని 14వ శ్లోకమున తెలుపబడినది. ఈ లోకము ఇతర అసంఖ్యాక వైకుంఠ లోకములు బ్రహ్మజ్యోతి అని తెలియబడు అనంతమగు ఆధ్యాత్మిక జ్యోతి సాగరమున తేలియాడుచుండును. అట్టి ఆధ్యాత్మిక తేజమే నిజమునకు పరవ్యోమము. దానిని కూడా శ్రీకృష్ణుడు సహజముగానే బృందావన వాసులకు వెల్లడి చేసెను. ఉదాహరణకు మనము చిన్నపిల్లవానికి చంద్రుని చూపగోరినప్పుడు అదిగో ఆకాశములోనికి చూడు, ఆకాశంలో చంద్రుడు అక్కడ ఉన్నాడు అని పలికెదము. అట్లే శ్రీకృష్ణుడు విశాలమగు పరవ్యోమమును బృందావన వాసులకు వెల్లడి చేసెను. కానీ 14వ శ్లోకమందు రాబో 16వ శ్లోకమందు బలపరుపబడినట్లు భగవద్భక్తులకు అతని స్వీయ ఆధ్యాత్మిక లోకమే వాస్తవమగు గమ్యస్థానము. హరే కృష్ణ ప్రభుజీ. తేతు బ్రహ్మాహృదం నీత మగ్నా కృష్ణేన చోద్ధృత దదృశుర్బ్రాహ్మణో లోకం యత్ర క్రూరోధ్యగాత్పురా. శివలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. పద్మిని మాతాజీ భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను ప్రణామాలు. శ్రీకృష్ణుడు గోవులను బ్రహ్మప్రదమునకు తీసుకుని వచ్చి ఆ జలమునందు మునగజేసి పిదప బయటకు తెచ్చెను. అక్రూరుడు ఆధ్యాత్మిక జగత్తును సందర్శించిన అట్టి అనుకూల స్థానము నుండియే గోపాలుడు పరతత్వ లోకమును దర్శించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ రోజు దండ ప్రణామాలు. భాష్యముపై ప్రభుపాద్ వారికి జై. 15వ శ్లోకం నందు బ్రహ్మజ్యోతిగా పిలువబడిన విశాలమగు ఆధ్యాత్మిక తేజము బ్రహ్మ రథమనడి కుండముతో పోల్చబడింది. శ్రీకృష్ణుడు గోప బాలులను ఆ కుండమునందు మునుగునట్లు చేసిననగా అతడు వారి నిరాకార బ్రహ్మ బాలులో ముంచెను. కాని ఉద్ధృతాహ అనే పదము చే సూచింపబడినట్లు పిదప అతడు వారిని ఉన్నతావగాహనకు అనగా స్వధామ విలసితుడుకు భగవంతుని అవగాహనకు తీసుకుని వచ్చెను. దదృశూర్ప సూర్చ బ్రహ్మణో లోకం అని ఇక్కడ స్పష్టంగా తెలపబడినట్టు అక్రూరుని వలనే గోపబాలుడు కూడా పరతత్వం యొక్క దివ్య లోకమును కాంచెరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. లక్ష్మీజీ మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ 3వ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామములు. చైతన్య వికాసమును సంక్షిప్తముగా ఇట్లు వివరింపవచ్చును. భౌతిక చేతనాస్థితి యందు మనము నానా విధములకు భౌతిక వస్తువులని గాంచుచు వాటి ఎడ ఆకర్షితులమగుదుము. ఆధ్యాత్మిక చేతనము యొక్క మొదటి దశకు ఎదుగుచు మనము భౌతిక నానా విధత్వమును దాటి అభేద తత్వంపై దృష్టిని కేంద్రీకరింతుము. ఆ తత్వమే వెనుక ఉండి అనేక అస్తిత్వములను కలుగజేయను. తుట్టతుదకు కృష్ణ భక్తి భావనా స్థితికి ఎదిగిన వారమై మనము పరతత్వము స్వీయ నిత్య నానా విధత్వము కలిగి ఉండునని తెలుసుకునేదము. నిజముగా ఈ జగత్తు ఆధ్యాత్మిక లోకము యొక్క ఛాయ మాత్రమే. కనుక ఆధ్యాత్మిక నానా విధత్వమును మనము పరతత్వమునందే ఊహించగలము.
ఈ విషయము మనకు శ్రీమద్ భాగవతం నందు గోచరించు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అక్రూరునికి సంబంధించినట్టి లీల శ్రీమద్ భాగవతం నందు గోపాలులకు సంబంధించిన ఈ సంఘటన తర్వాత వచ్చునని సూక్ష్మ దృష్టి కలిగిన పాఠకులు వెంటనే గమనింతురు. సుఖపరీక్షితుల సంవాదమునకు పలు సంవత్సరములకు పూర్వమే ఆ సంఘటన జరిగి ఉన్న కారణమున అక్రూరుడు పూర్వము వైకుంఠమును కాంచెనని సుఖదేవ గోస్వామి పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. నందయస్తు తం దృష్ట్వా పరమానంద నివృత కృష్ణం చాతత్ర చందోభి స్తూయమానాం సువిస్మిత. ప్రభావతి మాతాజీ అనువాదం చదవండి. భాష్యము హరిత మాతాజీ చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ భాష్యంలో 2వ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ, నాకు హ్యాండ్ రైట్ చేశాను కానీ పోయింది, మళ్ళా చేశాను. ఓకే మాతాజీ. పాశం లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు గోపులను బ్రహ్మ హరే కృష్ణ. అదేనా ప్రభుజీ? అది కాదు. నందాది గోవులు ఆ దివ్యలోకమును గాంచినంతటా పరమానంద భరితులైరి. స్తోత్రము చేయునట్టి మూర్తి భవించిన వేదాలతో పరివృత్తుడైన శ్రీకృష్ణుని అచ్చట గాంచి వారు అతి విస్మృతులైరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరిత మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. భాష్యం మొదటి పారాగ్రాఫ్. బృందావన వాసులు తాము సాధారణ వ్యక్తులమని భావించినప్పటికీ తమ అసాధారణమగు భాగ్యమును వారు తెలుసుకొనవలెనని శ్రీకృష్ణుడు కోరుకొనెను. ఆ విధముగా అతడు యమునా నది యందలి ఒక హ్రదములో వారికి తన పరమ పదమును చూపెను. భగవద్రాజ్యము అచ్చము ధరణిపైని తమ బృందావనము వంటి ఆధ్యాత్మిక వాతావరణమునే కలిగి ఉండుటను, తమ బృందావనమునందు శ్రీకృష్ణుడు స్వయముగా ఉపస్థితుడై ఉన్నట్లుగాను ఆధ్యాత్మిక జగత్తునకు ప్రభువుగా కూడా అతడు నెలకొని ఉండుటను గాంచి గోపాలురు విస్మృతులైరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు గోపాలురకు కేవలము నమూనా వైకుంఠ లోకమును గాక విశేషముగా కృష్ణలోకముని వెల్లడి గావించినట్లు ఈ శ్లోకములు బలపరుచున్నవి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. అట్టి కృష్ణలోకము నిత్యలోకములలో పరమోత్కృష్టము. శ్రీకృష్ణుని సర్వాధికముగా ప్రేమించిన బృందావన వాసుల యొక్క నిజమైన స్థానము అయి ఉన్నది. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణుడు నందమహారాజును వరుణలోకము నుండి రక్షించుటాను 10వ స్కందములోని 28వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర కృష్ణ ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే. సో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా ఆయన ఏమనుకున్నారు, వాళ్ళందరి గురించి కూడా ఆలోచించారనమాట. సో ఆలోచించి తర్వాత మనకి ఒక లీల ఒకటి వస్తుందన్నమాట. సో తర్వాత ఒకటి లీల వస్తుందన్నమాట. సో ఏమిటా లీల? అక్రూరుడు కృష్ణ బలరాములు ఇద్దరిని కూడాను ఆయన మధురకు తీసుకురావడానికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయన తిరుగు ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సంధ్యావందనానికి యమునా నదిలోకి దిగుతారనమాట. దిగినప్పుడు ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆయనకి కూడా అక్రూరుడికి కూడా ఆ యొక్క వైకుంఠ లోకాల యొక్క దర్శనం దొరుకుతుంది. అక్రూరుడికి వైకుంఠ లోకాల దర్శనం దొరుకుతుంది. సో అక్రూరుడు వెంటనే నీళ్లలోంచి బయటకు వచ్చి చూస్తారు. బయటకు వచ్చి చూస్తే కనుక కృష్ణ బలరాములు ఇద్దరు కూడా రథం మీద కూర్చుని ఉంటారు. మళ్ళీ ఆయన నీటిలోకి వెళ్ళి చూస్తారు. నీటిలోకి వెళ్ళి చూస్తే అక్కడ వైకుంఠ నారాయణుడు కనబడతారు. మళ్ళీ పైకి వచ్చి చూస్తారు, మళ్ళీ కృష్ణ బలరాములు ఇద్దరు రథం మీదే ఉంటారు.
మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మళ్ళీ వైకుంఠ దర్శనం కలుగుతుంది. సో ఆయన ఆశ్చర్యపోతారనమాట. సో ఆ తర్వాత ప్రార్థనలు కూడా ఆయన చేస్తారనమాట. సో అక్రూర ప్రేయర్స్ అన్నమాట, అక్రూర ప్రార్థనలు అని చెప్పి ఒక పెద్ద అధ్యాయం ఉంటుంది మనకి, తర్వాత వస్తుంది అనమాట. ఇక్కడ బృందావన వాసులు అయితే కనుక వాళ్ళని ఎలా అయితే కనుక భక్తులు కూడా అలాగే అనుకుంటారు. వాళ్ళ భక్తిలో ఎంత గొప్పగా ముందుకు వెళ్ళిపోయినా సరే, నేనెంత, నా పొజిషన్ చాలా తక్కువ, నాకేమీ లేదు క్వాలిఫికేషను అని చెప్పి భక్తులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అది గొప్ప భక్తుల గురించి. మన గురించి అయితే కనుక మనం ఏమనుకుంటాం, చిన్నగా చేసినా సరే నాకు అంత తెలుసు, ఎంత తెలుసు, అంత వచ్చు, ఎంత వచ్చు, నేను అంత గొప్పవాడిని, ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నావు అని చెప్పి మనం అనుకుంటాం అన్నమాట. సో అలాగే బృందావన వాసులు మనలా కాకుండా వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నా సరే, భక్తిలో ఎంత గొప్పగా ఉన్నా సరే, వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళని వాళ్ళు మేము చాలా సాధారణ వ్యక్తులము అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు కదా, వాళ్ళకి ఎంతో అత్యద్భుతమైనటువంటి, అసామాన్యమైనటువంటి అదృష్టం ఉంది వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే కనుక కృష్ణుడి యొక్క నిత్య సహచరులు వాళ్ళందరూ కూడాను. సో కాబట్టి కృష్ణుడు వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు కదా, మాకు నిజంగానే వైకుంఠానికి వెళ్తామా వెళ్ళమా, కృష్ణుడు మనతో పాటే ఉన్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు, లేదర్రా మీరేం కంగారు పడకండి, మీరందరికీ కూడా ఒకసారి మీరు మర్చిపోయారు, ఈ నీళ్ళలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చాము, మధ్యలో ఒకసారి చూపిస్తాను అని చెప్పేసి ఏం చేశారు, కృష్ణుడు బ్రహ్మహ్రదము అంటే కనుక ఎక్కడైతే కనుక అక్రూరుడికి ఆయన వైకుంఠ లోకాల యొక్క దర్శనం చేయించారు, అక్కడికి ఈ యొక్క గోపులందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళారనమాట. గోపులందరినీ కూడా తీసుకుని వెళ్ళి యమునా నది తటాకంలో వాళ్ళందరినీ కూడా, యమునా నదిలోకి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి మొత్తము వైకుంఠ లోకము, కృష్ణ లోకం యొక్క దర్శనం చేయించారు. ముందుగా ఏం చూపించారు ఆయన వాళ్ళందరికీ కూడాను, బ్రహ్మజ్యోతిని చూపించాడు. సో బ్రహ్మజ్యోతిని చూపించిన తర్వాత ఆ బ్రహ్మజ్యోతిలో తేలియాడుతున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి వైకుంఠ లోకాలు చూపించారు. వైకుంఠ లోకాలకు చూపించిన తర్వాత ఇంకా పైన ఏముంటుంది మనకి, యొక్క గోలోక బృందావనం ఉంటుంది. అక్కడ గోలోక బృందావనం యొక్క దర్శనం చేసిన తర్వాత గోలోక బృందావనంలో కూడా కృష్ణుడు ఆయన వీళ్ళకి, ఎవరైతే కనుక కృష్ణుడు వీళ్ళకి రోజు కనబడుతూ ఉన్నాడో అదే కృష్ణుడు అక్కడ గోలోక బృందావనంలో ఆయన అందరి చేత కూడా ఆయన రకరకాల సేవలు, పూజలు అందుకుంటూ ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ కూడా మన కృష్ణుడే అక్కడ ఉన్నాడు, సేవలు, పూజలు అందుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి మొత్తం వైకుంఠ లోకాలు, గోలోక బృందావనం అవన్నీ కూడా వాళ్ళు చూశారనమాట వాళ్ళందరూ కూడా. సో చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోయారనమాట. సో బ్రహ్మహ్రదానికి తీసుకుని వెళ్ళడం జరిగిందనమాట. సో మామూలుగా ఏముంటుంది, మన యొక్క చైతన్యం ఎలా ఉంటుంది, చైతన్యం ఇక్కడ ఏంటంటే కనుక తెలుసుకోవాల్సింది, వాళ్ళ యొక్క చైతన్యాన్ని శ్రీకృష్ణుడు వృద్ధి చేశారనమాట. సో మనందరికీ కూడా ఏముంటుంది, మామూలు చైతన్యం ఉంటుంది. భౌతిక ఇంద్రియాలు, భౌతిక వస్తువులు, వీటన్నిటి పట్ల ఆకర్షణ, ఇవన్నీ కూడా మనకి మామూలు చైతన్యం ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మనకి మామూలుగా మనకి యొక్క సాధారణ స్థాయి అనేటువంటి ఆధ్యాత్మిక చైతన్యము మనకి ఉంటుంది. అదేమిటి, ఆధ్యాత్మిక చైతన్యం వస్తే గనక మనకి భగవంతుడు ఎలా కనబడతారు, మనకి ఏమీ తేడా లేనటువంటి వ్యక్తి, గుణాలు లేనటువంటి వ్యక్తి, అసలు వ్యక్తే కాదు, ఒక లైట్ కింద ఎలా అయితే కనుక బ్రహ్మజ్యోతిని వాళ్ళందరూ కూడా అనుకుంటారో, ఫస్ట్ ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్లి బ్రహ్మజ్యోతిని చూపించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ స్థాయికి ఆయన తీసుకుని వెళ్ళారు, వైకుంఠ లోక స్థాయికి తీసుకుని వెళ్ళారు. వైకుంఠ లోక స్థాయి నుంచి కూడా ఇంకా పైకి వాళ్ళందరినీ కూడా కృష్ణ ప్రేమ స్థాయికి తీసుకుని వెళ్ళారనమాట. కృష్ణ ప్రేమ స్థాయికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక ప్రేమ స్థాయి అనేటువంటిది ఏమిటి, యొక్క బ్రహ్మన్లో ఏముంటుంది, ఏమీ ఉండదు, బ్రహ్మజ్యోతిలో ఏమీ ఉండదు. కానీ వైకుంఠాలో ఏముంటుంది, ఎంతో అత్యుత్తమైనటువంటి ప్రేమ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఆ ప్రేమ స్థాయికి తీసుకుని వెళ్ళి గోకులంలో ఇంకా అత్యుత్తమైనటువంటి ప్రేమ స్థాయి ఉంటుంది. ఆ ప్రేమ స్థాయికి తీసుకుని వెళ్ళి ఆ ప్రేమతోటి మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ సమితిలో వస్తుంది, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. సో వీళ్ళందరూ కూడా ఏం చేశారు, శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ కూడా ప్రేమను ఇవ్వడం మూలంగా వాళ్ళ యొక్క కళ్ళన్నీ కూడా పూర్తిగా ప్రేమతో నిండినటువంటి కళ్ళతోటి వాళ్ళందరినీ కూడా కృష్ణుడు చూడగలిగారు.
సో ఆ స్థాయికి వెళ్ళగలిగితే కనుక, ఎవరైతే కనుక గొప్ప గొప్ప ఋషులు, యోగులు వాళ్ళందరూ కూడా ఎన్నో ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ధ్యానము, తపస్సు చేస్తే కనుక వాళ్ళ యొక్క హృదయాంతరాళలో ఎలా అయితే కనుక శ్రీకృష్ణుణ్ణి పరమాత్మ కింద దర్శించగలుగుతారో, ఇంకా వాళ్ళ యొక్క స్థాయి వృద్ధి చెందితే కనుక వైకుంఠ నారాయణుడి కింద చూడగలుగుతారో, అటువంటి శ్రీకృష్ణుణ్ణి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చైతన్యాన్ని వృద్ధి చేసి ఆయన బ్రహ్మ రథంలో ఆ యొక్క యమునా నదిలో వాళ్ళందరినీ కూడా ముంచి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క వైకుంఠ లోకాలు, అదే విధంగా గోలోక బృందావనంలో అదే శ్రీకృష్ణుడు అక్కడ ఉండడాన్ని వాళ్ళందరూ కూడా చూశారనమాట. వాళ్ళందరూ కూడా చూసి ఎంతో ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందం పొందారు, పరమానంద భరితులు అయిపోయారు. అయిపోయిన తర్వాత వెంటనే వచ్చిన తర్వాత సో అక్కడే ఏం చూశారు వాళ్ళు? అందరూ కూడా స్తోత్రాలు చేస్తూ ఉన్నారు, వేదాలతోటి స్తోత్రాలు చేస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి అక్కడ చూశారు వాళ్ళందరూ కూడా. వీళ్ళతో పాటు ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి అక్కడ అందరి యొక్క పూజలు అందుకుంటున్నటువంటి శ్రీకృష్ణుని వాళ్ళు అక్కడ చూసి ఎంతగానో ఆశ్చర్యించింది, ఎంతో ఆశ్చర్యించింది, పరమానంద భరితులు అయ్యారన్నమాట. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు నందమహారాజుకి వరుణలోకం చూపించడం అనేటువంటిది తక్కువ అయితే కనుక మొత్తం నందమహారాజు వాళ్ళందరికీ కూడా ఆయన మొత్తము గోలోక బృందావనము, వైకుంఠ లోకాల యొక్క దర్శనము చేయించారనమాట. అప్పటిదాకా ఏమైంది, అంతకు ముందు వరకు నందమహారాజు చెప్పారు ఈయన నారాయణుడే అని చెప్పేసి. సో ఈ విధంగా ఆ యొక్క బృందావన వాసులందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఆ యొక్క మొత్తం వైకుంఠ లోకాలు, గోలోక బృందావన యొక్క దర్శనం కూడా వాళ్ళందరికీ కూడా చేయించారనమాట. సో నందమహారాజ్ చెప్పడం మూలంగా ఏమైంది, వాళ్ళందరికీ కూడా తెలుసుకున్నారు, నిజంగానే గర్గముని చెప్పారు ఇలాగ నారాయణుడు అని చెప్పి తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కళ్ళతో వాళ్ళే చూశారనమాట. ఏం చూశారు, ఏం తెలుసుకున్నారు? శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, వైకుంఠపతి, వైకుంఠనాథుడు, వైకుంఠ నారాయణుడు, గోలోక బృందావనానికి నాయకుడు, అటువంటి ఆయన శ్రీకృష్ణుడు మనతో పాటు ఉన్నారు అని చెప్పి ఆయన తెలుసుకున్నారనమాట. ఆ యొక్క బృందావన వాసులందరూ కూడా తెలుసుకున్నారనమాట. సో ఇక్కడతోటి ఈ యొక్క అధ్యాయం పూర్తయిందండి. సో మళ్ళీ కొత్త అధ్యాయం నేర్చుకోవడానికి మనం తర్వాత మళ్ళీ మొదలు పెడదాము. రాసలీల అధ్యాయం పంచరసాధ్యాయం మనకి మొదలైపోతుంది. మొత్తం 5 అధ్యాయాలు 29 నుంచి 34 వరకు కూడా పంచరసాధ్యాయం ఉంటుంది. సో అవి ఫ్రెష్ గా మనము నెక్స్ట్ సెక్షన్ లో మొదలు పెడుతున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. పరతత్వము స్వీయ నిత్య నానా విధత్వమును కలిగి ఉండునని తెలుసుకునేదము అన్నదానికి కొంచెం వివరిస్తారండి. యొక్క పరతత్వం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక అది రకరకాలైనటువంటి రూపాలలో అది వ్యక్తమవుతూ ఉంటుంది అన్నమాట. సో పరతత్వం అనేటువంటిది బ్రహ్మజ్యోతి కింద ఉంటుంది. అదే పరతత్వము ఏమవుతుంది, ఆయనకి మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి సాప్యతి. సో ఆయన అదే పరతత్వం ఏముంటుంది, బ్రహ్మజ్యోతి కూడా ఉంటుంది. అదే పరతత్వం ఏమవుతుంది, మనకి యొక్క మనందరి హృదయాల్లో కూడా ఆయన పరమాత్మ కింద ఉంటారు. అదే పరతత్వం ఏముంటుంది, ప్రతి అణువులో కణంలో కూడా ఆయన ప్రవేశిస్తారు. సో అదే పరతత్వము ఆయన పరమాత్మ అయిపోయిన తర్వాత మళ్ళీ భగవాన్ కింద ఎన్నో అనంతమైనటువంటి అవతారాలు కింద ఆయన వ్యక్తమవుతూ ఉంటారు అన్నమాట. సో దాన్ని నానా విధాలుగా వస్తుందని చెప్పారన్నమాట. అదే విధంగా హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి హితాయ గౌర ప్రేమానందే. హరి 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 హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. తీసుకెళ్లి చూపించారు కదా ఆయన లోకం ధామం అంతా. అప్పుడు వాళ్ళు అంటే అందులో కొంతమంది నిత్య పారిశుద్ధులు ఉన్నారు, మిగతా వాళ్ళు
కూడా వాళ్ళు శుద్ధ భక్తులు అన్నదానం వల్ల తీసుకెళ్లి చూపించారు కదా. అంటే వాళ్ళలో ఏదైనా ఇలాంటి దోషాలు ఉంటే చూపించుండరేమో కదా. అక్కడ బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవతారంలో ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా రెండు రకాలు అన్నమాట. ఒకటి నిత్య సిద్ధ, ఎవరైతే ఉన్నారో నిత్య సిద్ధులు. కొంతమంది ఏంటంటే కనుక నిత్య సిద్ధులకి వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసింది అనమాట. వాళ్ళకి జస్ట్ చిన్న అప్రెంటిస్ ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళే అన్నమాట అందరూ కూడా. సో కాబట్టి వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్, లేదనమాట. వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ అన్నమాట. ఓకే 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 ఓకే. దోషాలతో లేదనమాట ఎవ్వరు. ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. కృష్ణుడితో ఉన్న దాని వల్లనో సాంగత్యం వల్లనో కూడా ఉండొచ్చు. వాళ్ళందరికీ క్వాలిఫికేషన్ వస్తేనే కృష్ణుడితో సాంగత్యం కలుగుతుంది వాళ్ళందరికీ కూడా, లేకపోతే రాదు. ఓకే 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 ప్రభుజీ, చాలా బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ.